హలో అందరికీ. సో ఇది రాఖీ పూర్ణమి రోజు చేసిన మినీ వ్లాగ్ అనమాట. సో నేను అన్నయ్యకి రాఖీ కడదామని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. సో నేను కడతాను, అలాగే మా వదిన మా ఆయనకి కడతారనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది. సో మా దాంట్లో ఇంకా మా బుడ్డోడు ఇద్దరు యాడ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ వీళ్ళతో అయితే కట్టిస్తున్నాం రాఖీ. సో ఫస్ట్ అయితే మా పాప అయితే ఫస్ట్ వాళ్ళ అన్నకి రాఖీ టై చేస్తుంది అనమాట. చాలా చక్కగా చేసింది, వాళ్ళ మమ్మీ చెప్పిందంతా చేసింది, కానీ మధ్యలో కొంచెం డైవర్ట్ అయిందిలే కానీ బట్ ఫైనల్గా అయితే కట్టిందనమాట. అయితే ఇది నేను ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసింది సెకండ్ రాఖీ అనమాట వాళ్ళిద్దరిది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసాము. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చక్కగా చేసింది. ఇప్పుడు దానికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి బాగా సతాయిస్తుంది అనమాట. సో కాసేపు ఉండి తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది. బట్ ఫైనల్గా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో సారీ అండి, వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇంకా చెప్పాను కదా, హౌస్ షిఫ్టింగ్ అది ఇది ఉండడం వల్ల లేట్ అయిపోయినాయి అన్నీ. సో కానీ రెగ్యులర్గా కంటెంట్ అయితే ఇస్తానండి. సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా రాఖీ అయితే తనకి కట్టేసింది. సో వాళ్ళ అన్నయ్య దానికి బట్టలు అయితే పెట్టాడనమాట. సో అలాగే బట్టలు కొంచెం మనీ ఇచ్చారు, కానీ అది బట్టలు తీసుకోలేదు కానీ మనీ తీసుకునింది అక్కడున్న మీ అందరికీ అయితే ఇచ్చేసింది అనమాట మనీని. సో ఇంకా మా వదిన ఏంటంటే బుడ్డది కట్టిన తర్వాత మా వాడి చేత కూడా చిన్న ఒక రాఖీ తీసుకొని అయితే కట్టిస్తుంది. సో ఈ ఇయర్ కూడా అలానే కట్టించింది. సో ఇంకా వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్యకి రాఖీ అయితే తీసుకెళ్ళాను కాబట్టి రాఖీ కట్టడానికి నేను తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను. సో నేను ఎప్పుడు అయితే నాకు తెలిసి ఇట్లా అయితే ఇలా హారతి ఇచ్చి అండ్ బొట్టు పెట్టి ఇలా అయితే ఏం చేయలేదండి. సో నార్మల్గా వెళ్ళి రాఖీ కట్టేసేదాన్ని. కానీ మా వదిన వచ్చిన తర్వాత నుంచి ఇట్లా దీపం చూపించడము, అలాగే కుంకుమ పెట్టడం, అక్షింతలు రెడీ చేయడం, ఇవన్నీ ఇలా చేస్తూ ఉన్నానమాట. అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో అలాగే ఇంకా అన్నయ్యకి రాఖీ కట్టేసిన తర్వాత అన్నయ్య నాకు మనీ అయితే ఇచ్చారు. ఎప్పుడు గిఫ్ట్లు అయితే ఇవ్వడండి, ఎందుకంటే మనీ ఇచ్చేస్తే నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను కదా అని చెప్పేసి అలా ఇస్తారు నాకు. అలాగే మా ఆయనకి ఇంకా మా వదిన కడుతున్నారు. సో వదినకైతే మేము వెండి పువ్వులు ఉంటాయి కదా, అలాగూ శ్రావణ మాసము తను పూజ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అన్నట్లు మేము పువ్వులు అయితే ఇచ్చాము, వెండి పువ్వులు అయితే ఇచ్చాము 198. అలాగే వదిన కూడా మా ఆయనకి మనీ అయితే ఇచ్చింది. సో తను ఇద్దామని అనుకునిందంట నార్మల్గా. సో అందుకనే మనీ కూడా ఇచ్చింది. అలాగే మా అత్తయ్య ముందుగా వరలక్ష్మి వ్రతానికి వచ్చారు కాబట్టి నెల్లూరు నుంచి కూడా రాఖీలు వచ్చాయి. ఆ రాఖీస్ కూడా వదినే టై చేసేసారు.